చలికాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అండి. ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఈ చామంతులు కానీ, మందారాలు కానీ, రోసెస్ కానీ సీజన్ అండి. సో, చామంతులు ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలన్నా, ఇలా పెద్ద సైజులో పూయాలన్నా, మనం కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినామనుకోండి, ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో పూలనేది తీసుకోవచ్చు. ఇవాళ వీడియోలో చామంతి పూలు ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి? అలాగే మొక్కని మనము ఎప్పుడు కట్ చేయాలి? అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చామంతి మొక్కను మనము పెంచేటప్పుడు ఫస్ట్ సింగిల్ స్టెమ్‌తోనే దాన్ని బాగా ఎదగనివ్వాలండి. తర్వాత ప్రుయూన్ చేయాలి. అప్పుడు మనకి మొక్క అనేది ఇలా గుబురుగా వస్తుందండి. ఇలా గుబురుగా, నిండుగా మొగ్గలతో ఉన్న మొక్క చాలా అందంగా ఉంటుందండి. ఈ సీజన్‌లో ఇలా చామంతిని చూసినప్పుడు మన మనసైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే మొక్క కొద్దిగా ఎదిగిన తర్వాత మొక్కని పైన పించింగ్ అనేది చేయాలండి. పించింగ్ చేస్తేననమాట ఇలా మనకి మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత మొగ్గలొచ్చిన తర్వాత పించింగ్ అనేది చేయకూడదండి. సో, ఇలా మనము బుషీగా మొక్క రావాలి అంటే 2G కటింగ్ చేయడం వల్ల మొక్క ఇలా పక్కపక్కనే మనకి స్టెమ్స్ అనేది వచ్చేసి మొక్క అనేది ఇలా గుబురుగా, బుషీగా అనేది తయారవుతుంది. అలాగే మనకి చామంతి పూలు ఎక్కువగా పూయాలంటే ప్రతి 15 రోజులకి ఒకసారి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలండి. మనము లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ఆర్గానిక్‌గా ఇంట్లో తయారు చేసి చాలా ఈజీగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వవచ్చండి. బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, కాఫీ పొడితో ఫర్టిలైజర్ తయారు చేయవచ్చు. ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ 15 రోజులకు ఒకసారి మార్చి మార్చి ఇవ్వడం వల్ల మంచిగా మనకి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే పువ్వులన్నీ ఇలా బాగా ఎండిపోయిన తర్వాత మొక్క పైన అలాగే ఉంచేయకూడదండి. ఎందుకంటే స్ట్రెంగ్త్‌ని ఆ ఎండిపోయిన ఆకులు గానీ, పువ్వులు గానీ ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. సో, మొక్కలో ఉన్న ఎండిపోయిన ఆకులు గానీ, పువ్వులు గానీ మనము ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేస్తూ ఉండాలి. ఇలా కట్ చేసేస్తేనే మళ్ళీ మనకి సైడ్ బ్రాంచెస్ అనేది కొత్త చిగుర్లనేది వచ్చేసి మళ్ళీ మనకి మొగ్గలనేది స్టార్ట్ అయిపోతాయి. అలాగే అండి ఈ చలికాలంలో ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. వీటికి కనీసం అంటే డైలీ 7-8 అవర్స్ ఎండ తగిలే ప్లేస్‌లోనే మన మొక్కల్ని ఉంచాలండి. ఎండ ఎంత తగులుతేనే మొక్కలకి పెస్ట్ అనేది కూడా మొక్కలకి రాకుండా ఉంటుందండి. ఈ శీతాకాలంలో ఈ చామంతి మొక్కలకి నల్లపేను ఎక్కువగా ఉంటుందండి. అంటే ఆకుల పైన, కింద ఎక్కువగా ఉంటుందనమాట. సో, మనం ఎప్పటికప్పుడు ఆకుల్ని గమనించుకుంటూ ఉండాలి. అలా ఉన్న ఆకులన్నిటిని రిమూవ్ చేసేసి మొక్కకి దూరంగా పడేయాలండి. అలాగే నీమ్ ఆయిల్ ప్రతి 10 రోజులకు ఒకసారి పెస్ట్ ఉన్నా లేకపోయినా మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. ఇలా మట్టిని కూడా మనము ఎప్పటికప్పుడు గుల్ల గుల్లగా చేస్తూ ఉండాలండి. అప్పుడే మొక్కకు కూడా తగినంత ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. అలాగే నెలకొకసారి వేపపిండి ఒక స్పూన్, ఒక మొక్కకి ఒక స్పూన్ చొప్పున మనం ఇచ్చామనుకోండి, మట్టిలో ఏదైనా సమస్య ఉన్నా కూడా అది పరిష్కారం అవుతుందండి. సాయిల్ మిక్స్ చూసారు కదా ఎంత లూజ్‌గా అంతే గుల్ల గుల్లగా ఉందో. సో, ఇలా సాయిల్ మిక్స్ అనేది ఇలా లూజ్‌గా ఉండాలండి. మనం వాటర్ పోసినా కూడా కిందికి అలా జారుకుంటూ ఉండాలండి. సో, సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, మనం పోసిన ఈ వాటర్ వేరు వ్యవస్థ వరకు వెళ్ళి మొక్క గ్రోత్ కావడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలా లూజ్ సాయిల్‌లో మనకి పిలకలు రావడానికి కానీ అవకాశం ఉంటుందండి. అదే మట్టి అనేది రాయిలాగా గట్టిగా ఉందనుకోండి, ఊరికే నీరు అనేది కింద బడబడా అని పోతాయి. సో, సాయిల్ మిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ అండి. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అంటే మాగిన పశువుల ఎరువు గానీ, కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ గానీ, వర్మీ కంపోస్ట్ గానీ ఏదైనా సరే ప్రతి 15 రోజులకి ఇవ్వాలండి. ఆ కంపోస్ట్ ఇచ్చే ముందు మట్టి అనేది ఇలా గుల్లగా తీసుకోవాలి. అలాగే మనకి మొక్కలో ఏదైనా ఎండిపోయిన ఆకులున్నా, కొమ్మలున్నా ఎప్పటికప్పుడు మనము రిమూవ్ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి రిమూవ్ చేసేస్తేనే అనమాట మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మొక్కకి చేరడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎండిపోయిన ఆకులన్నిటిని మనము రిమూవ్ చేయడం వల్ల ఏంటి అంటే మొక్క అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. అలాగే మనకి న్యూ బ్రాంచెస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకి మొగ్గలొచ్చి మొక్క కూడా బాగా బలంగా రావడానికి వీలవుతుంది. ఇలా ప్రూనింగ్ చేస్తేనే కింద నుంచి మళ్ళీ మనకి బర్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ కూడా మనము ఈ మొక్కలకి ఈ శీతాకాలంలో వాటరింగ్ అయితే చేయనవసరం లేదండి. మట్టి అనేది డ్రైగా ఉన్నప్పుడే
అంటే పొడి పొడిగా ఉన్నప్పుడే వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. అలాగే డైలీ వాటర్ ఇచ్చినా కూడా ఫంగస్ అనేది అంటే ఈ చలికి మంచు అనేది ఎక్కువ అయిపోయి ఫంగస్ ఫామ్ అయిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి అనేది డ్రైగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. ఒక చామంతులకే కాదండోయ్, మందారాలకి, రోసెస్కి, ఈ సీజన్లో పూసే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి డైలీ అయితే ఆ వాటర్ అయితే అవసరం లేదండి. అది కూడా మనము అర్లీ అవర్స్లో వాటరింగ్ అయితే చేయనవసరం లేదండి. ఎందుకంటే మంచు అనేది కురుస్తూ ఉంటుంది కదా, మనకి ఎండ అంటే 10 తర్వాత ఎండ వస్తుంది కదా, ఆ టైంలో వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఈవినింగ్ కూడా వాటర్ అనేది చేయకూడదండి. ఈవినింగ్ మళ్ళీ మనకి వాతావరణం చాలా చల్లగా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము వాటరింగ్ అనేది మార్నింగ్ 10 గంటలకి ఎండ పడే టైంలో వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. సో సీజన్ బట్టి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అదే సమ్మర్ అనుకోండి, మనము అర్లీ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటరింగ్ చేస్తూ ఉంటాము. సో శీతాకాలంలో మాత్రం ఎండ పడే టైంలోనే మనం వాటరింగ్ చేయాలి. ఇలా సీజన్ బట్టి మనం కూడా మొక్కలకి ఇలాంటి కేర్ అండ్ టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలండి. అప్పుడే మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇంకా మాకు పువ్వులు పూయడం లేదు అంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా 10 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనమే ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసి తప్పకుండా ఇవ్వండి. ఇలా మీరు కూడా ఇలా మంచి ఫ్లవర్ సైజు ఇలా బ్రైట్గా కలర్ఫుల్గా ఇంత పెద్ద సైజులో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ నేను చూపించబోయే ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే కాఫీ పొడి అండి. ఈ కాఫీ పొడి ఇవ్వడం వల్ల మన ఫ్లవర్స్ అనేది ఇంత బ్రైట్గా కలర్ఫుల్గా ఇంత పెద్ద సైజులో రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము తయారు చేసి ఇలా మొక్కలకి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది ఇంత ఘనంగా మీ గార్డెన్లో కూడా మీరు తీసుకోవచ్చు. సో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఈరోజు మనము ఒక ఫ్లవరింగ్ బూస్టర్ని, ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి మన మొక్కలకి ఇద్దామండి. అది కూడా నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ అండి. అది ఏంటో ఇవాళ వీడియోలో చూసేద్దాం. సాధారణంగా మనకి నైట్రోజన్ ఎక్కువగా ఆవు పేడ కానీ వర్మీ కంపోస్ట్లు కానీ ఎక్కువగా ఉంటుందండి. ఇవి కాకుండా మనకి ఇందులో బ్రూ ప్యాకెట్ అండి, మనము కాఫీ పొడి అంటాం కదా, సో ఈ కాఫీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా పెరగడమే కాకుండా బుషీగా కూడా మన ప్లాంట్స్ పెరుగుతాయండి. ఇవి బ్రూ ప్యాకెట్ అండి, మనకి 1 రూపీది కానీ 2 రూపీస్ కానీ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా. సో మనకి ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, చీప్ అండ్ బెస్ట్ అయినా కూడా మనం యూజ్ చేయవచ్చు. ఒక గ్లాస్ వాటర్కి ఒక ప్యాకెట్ కలపడమే అండి. మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని గ్లాసెస్కి అన్ని ప్యాకెట్స్ బ్రూ ప్యాకెట్స్ని కలిపి ఇలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే. ఫర్మెంటేట్ చేయడము అలా ప్రాసెస్ ఏంటి లేదండి. డైరెక్ట్గా ఇలా వాటర్లో కలిపేసి ఇలా మొక్కలకి ఇవ్వడమే. ఇంకా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపిస్తే ఇంకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక చామంతి మొక్కలకే కాదండి, మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్, మందారాలు కానీ రోసెస్ కానీ చామంతులు, ఇప్పుడు మల్లెల సీజన్ వస్తుంది కదా, అన్నిటికీ అండి ప్రతి ఒక్క దానికి మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చామనుకోండి, బ్లూమింగ్ అనేది అంత మంచిగా మనం తీసుకోవచ్చు. సో ఈ మీ గార్డెన్లో కూడా చామంతులు గుత్తులు గుత్తులుగా పూయాలన్నా, వచ్చిన పూత పింద రాలిపోకుండా ఉండాలన్నా, అలాగే వచ్చిన పూలు కూడా బ్రైట్గా రావాలన్నా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు కూడా తయారు చేసి ప్రతి 15 రోజులకి ఇవ్వండి. మీరు కూడా రిజల్ట్స్ అనేది ఇంత మంచిగా పొందుతారు. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.